పైకేమో వందనాలు చెప్పి లోన కుళ్ళు కృతంత్రం పెట్టుకొని చేస్తే అది ఎవరికి కనపడిద్ది? ఓయి వేషధారి, మొదటి వెళ్ళి నీ హృదయాన్ని శుభ్రపరుచుకొని రా అన్నాడు దేవుడు. వేషధారులు ఎలాగుంటారంటే పైనంతా కడుగుతారు, లోన మాత్రం కడగరంట. పైన సమాజం అందంగా ఉంటుంది కానీ లోన ఎండిపోయిన ఎముకలు ఉంటాయంట. మనము కూడా పై రూపానికి తెల్లని వస్త్రాలు వేసుకోవచ్చు, పై రూపానికి వందనాలు చెప్పొచ్చు, పైకి పాటలు పాడొచ్చు, కానీ లోన ద్వేషము, ఈర్ష్య, పగ కలిగి ఉంటే దేవుని బిడ్డలుగా మనము రూపాంతరము చెందలేము. యేసుప్రభు పక్కనే తిరుగుతున్నారు, యేసుప్రభు పక్కనే ఉంటున్నారు. ఎవడు గొప్ప? నువ్వు గొప్ప, నేను గొప్ప? పేతురు నువ్వు గొప్ప, యాకోబు నువ్వు గొప్ప? లేదు నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప అని అందరూ అనుకున్నారు. స్తోత్రం కలుగునుగా. చాలా మంది ఇంట్లో పెత్తనం చేయాలని కోరుకుంటారు, మనుషుల మీద పెత్తనం చేయాలని కోరుకుంటారు. ఎవడికి కావాలి నీ పెత్తనం? పరిచారకుడుగా ఉంటే తప్ప వాడు గొప్పవాడుగా పరలోక రాజ్యంలో ఉండడని దేవుడు ఖండితంగా చెప్పాడు. హల్లెలూయా.